బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా విడుదలైన సినిమాలను ఓటీటీ కంటెంట్లను గంటలోనే పైరసీ చేసి విడుదల చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 2 వారాల రిమాండ్ విధించింది. కూకట్పల్లిలోని ఒక ఫ్లాట్ లో ఉండగా సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఇమ్మడి రవిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఇమ్మడి రవి నిన్ననే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. కూకట్పల్లిలోని రైన్ విస్టా ఫ్లాట్ లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నాడు. అతడి స్వస్థలం విశాఖపట్నం. అతడి ఫ్లాట్ నుంచి పెద్ద మొత్తంలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ ను హోల్డ్ చేశారు. देखो बेटा సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పైరసీ కింగ్ పిన్ గా మారాడు ఇమ్మడి రవి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో కోట్లు సంపాదించాడు. కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలు పైరసీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి 3,000 కోట్ల నష్టం వాటిల్లేలా చేశాడు. రవికి కొంతకాలంగా భార్యతో విభేదాలున్నాయి. విడాకుల కోసం హైదరాబాద్ కు వచ్చాడు. రవి వస్తున్న సమాచారాన్ని అతని భార్య పోలీసులకు అందించింది. భార్య ఇచ్చిన సమాచారంతో రవిని పట్టుకున్నారు పోలీసులు. దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్ డీసీపీ కవిత సైబర్ క్రైమ్ పోలీసుల్ని రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్ సివి ఆనంద్ అభినందించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సిపి సజ్జనార్ సైబర్ క్రైమ్ డీసీపీ కవితకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. హ్యాకర్లు డిజిటల్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి ఒరిజినల్ సినిమా కాపీలను తమ వెబ్సైట్లలో రిలీజ్ చేయడం ద్వారా హై లెవెల్ హెచ్డి సినిమా పైరసీ ప్రెస్ మీట్ ప్రొసీడింగ్స్ ను తిరిగి పోస్ట్ చేస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. దీనివల్ల సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ రెయిన్బవళ్లు కష్టపడిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, తిమింగలం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా సమాచారంతో కాపు కాసి పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు ఇమ్మడి రవి. నిన్న సాయంత్రం ఆయన్ని అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్కు తరలించడం జరిగింది. ఇమ్మడి రవి దాదాపు 3,000 కోట్ల రూపాయల నష్టాన్ని గత సంవత్సరమే ఐబొమ్మ కార్యకలాపాల ద్వారా చిత్రసీమకు నష్టం చేకూరడంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది అనేది గతంలో ఐబొమ్మకు సంబంధించి కావచ్చు, అలాగే ఇతర ఏవైతే పైరసీకి సంబంధించినటువంటి యాప్స్ ఉన్నాయో మూవీ రూల్స్, అలాగే తమిళ రాకర్స్ అని చెప్పని రకరకాల యాప్స్ను కూడా, ఈ యాప్స్ అన్ని కూడా చిత్రసీమలో పైరసీ ద్వారా కొత్త సినిమాలను పైరసీ చేసి చిత్రసీమకు అనేక రకాలుగా నష్టం వాటిల్లేలా చేస్తున్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. గత సంవత్సరమే దాదాపు 3,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనేది చిత్రసీమ నుంచి వచ్చినటువంటి సమాచారం. ఈ క్రమంలోనే సినీ నిర్మాతలు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకు, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి అసలు దీనంతటికి కూడా కారణం ఎవరున్నారు, ఎవరి ద్వారా యొక్క పైరసీ అనేది జరుగుతుందనే విషయాలకు సంబంధించి కూడా ఇమ్మీడియట్ గా ఆరా తీయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే గత కొంతకాలం నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు యొక్క పైరసీ భూతం మీద ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రీవియస్గా కొంతమంది పైరసీకి సంబంధించినటువంటి నిర్వాహకులను అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఐబొమ్మ అనేది చాలా కీలకంగా ఉంది పైరసీలో.
వచ్చినటువంటి కొత్త సినిమాలు ఏవైనా సరే క్షణాల్లోనే ఐబొమ్మలోకి వచ్చేస్తూ ఉంటాయి. వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలను ఐబొమ్మ నిర్వాహకుడు రవి సంపాదించినట్లు కూడా ఐడెంటిఫై చేశారు. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పట్టుకోవడంలో బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా కీలకంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కూడా వీళ్ళకు లావాదేవీలు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి అనే దాని మీద సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధానంగా దృష్టి సారించిన నేపథ్యంలోనే ఈ మూలాలు మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నటువంటి సందర్భంలో ఈ నిధుల ప్రవాహాన్ని ట్రేస్ చేస్తున్నటువంటి లింక్స్ ద్వారా ఇంటర్ లింక్స్ ద్వారానే ఇమ్మడి రవి యొక్క ఆచూకీని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ఐబొమ్మలో సినిమాలు చూడాలి అంటే ఫుల్ ప్లెజ్డ్ గా వస్తున్నటువంటి సినిమాలు మొత్తాన్ని కూడా వ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా దానికంటే ముందుగా వచ్చినటువంటి బెట్టింగ్ యాప్స్ 1x బెట్టింగ్ యాప్ అనేది కావచ్చు, లేకపోతే రకరకాల బెట్టింగ్ యాప్స్ అనేవి పైన స్ప్లాష్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో రవికి కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు అనేవి వచ్చి చేరిన నేపథ్యంలోనే సో వీటన్నిటిని కూడా ట్రేస్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక ఈ రవి మొదటి నుంచి కూడా తను వైజాగ్కు చెందినటువంటి వ్యక్తి. తను MBA పూర్తి చేసిన తర్వాత పూర్తిగా యొక్క బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఏదైతే సర్వర్లను హ్యాక్ చేసి ఐబొమ్మను నిర్వహించడం, విదేశాల నుంచి ఆపరేట్ చేయడం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కరేబియన్ దీవుల నుంచి, అలాగే ఫ్రాన్స్ నుంచి, ఆమ్స్టర్డామ్ నుంచి ఇతర దేశాల్లో కూర్చొని ఐబొమ్మను నిర్వహించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎక్కడ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు తను IP అడ్రస్లు మారుస్తూ పోలీసుల కంటపడకుండా చాలా జాగ్రత్తలు వహించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే దీంతో పాటు తను ఎంత పెద్ద సెక్యూర్ గా ఉన్నటువంటి సర్వర్నైనా సరే హ్యాక్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తను కొత్త సినిమాలను భద్రపరిచేటువంటి క్లౌడ్ ఫ్లేర్లను సైతం హ్యాక్ చేయగలడు. అంటే ఒక సినిమా రిలీజ్ కంటే ముందుగానే ఆన్లైన్లోకి వచ్చేస్తుందంటే అది ఖచ్చితంగా సర్వర్ను హ్యాక్ చేయగలిగేటువంటి కెపాసిటీ అనేది హైలో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా ఇమ్మడి రవి అంత టాలెంట్ను కలిగి ఉన్నటువంటి వ్యక్తి. MBA పూర్తి చేసిన తర్వాత ఈ సర్వర్ హ్యాకింగ్ కు సంబంధించి కూడా పూర్తిగా దాంట్లో ఒక నిపుణుడిగా ఉన్నాడు. ఎక్స్పర్ట్ గా మారి ఇమీడియట్ గా ఎక్కడెక్కడైతే కొత్త సినిమాలు అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయో అయ్యున్నాయో వాటన్నిటిని కూడా పైరసీ చేయడం, ఇమీడియట్ గా ఐబొమ్మలోకి తీసుకొచ్చి అప్లోడ్ చేయడం, తర్వాత దాని ద్వారా ఆదాయం సంపాదించడం, అలాగే ఈ సినిమాలు వస్తున్న సందర్భంలోనే ఏవైతే కొన్ని బెట్టింగ్ యాప్స్ అనేవి స్ప్లాష్ అవుతూ ఉంటాయో ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించడం, ఇలా కొన్ని వందల కోట్ల రూపాయలను కూడా సంపాదించినట్లు తెలుస్తుంది. ఇక నిన్న రవిని పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత కుకట్పల్లిలోని ఆయన యొక్క అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో పోలీసులు సోదాలు చేయడం జరిగింది. అక్కడ దాదాపు 3 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. కొన్ని ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో మొత్తానికి గత కొంతకాలం నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఐబొమ్మ రవిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అరెస్ట్ అవడంలో ఒకవైపున ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి మూలాలను వెలికి తీస్తున్నటువంటి సందర్భంలోనే రవి యొక్క ఆచూకీని కూడా పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని ట్రేస్ చేశారన్నటువంటి విషయం మరొకటి. అయితే మరోవైపున గత కొంతకాలం నుంచి అతని భార్యకు మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. విడాకుల సమస్య అనేది ఉంది కాబట్టి దాన్ని క్లారిఫై చేసుకోవడంలో భాగంగా, ఆ విషయాన్ని తెలుసుకోవడంలో భాగంగానే హైదరాబాద్ వస్తున్నటువంటి సమాచారంలో భాగంగా భార్య ద్వారా వచ్చినటువంటి కొంత సమాచారం మేరకు కూడా అతన్ని పట్టుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందుతోంది. కాకపోతే దీని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ అనేవే చాలా కీలకంగా ఇప్పుడు రవిని పట్టించడంలో కీలకంగా మారాయని చెప్పాలి. ఐబొమ్మ అనేది కొన్ని వందల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది ఎంతో కాలంగా. ఎందుకంటే గతంలో ఐబొమ్మకు సంబంధించి అసలు ఈ యొక్క యాప్స్ అనేవి ఇబ్బందికరంగా మారాయి. ఈ ఐబొమ్మ అనేటువంటి వెబ్సైటు చాలా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలోనే పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, కఠిన చర్యలు ఉంటాయని గతంలో హెచ్చరించినప్పుడు కూడా ప్రతి సవాలును విసురుతూ తమను పట్టుకోలేరంటూ కూడా ప్రతి సవాలును విసిరేటువంటి వ్యక్తి ఐబొమ్మ నిర్వాహకుడు రవి. సో అటువంటి వ్యక్తిని కోసం అప్పటి నుంచే పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఎట్టకేలకు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. రత్నకుమార్, అయితే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు కాబట్టి ఐబొమ్మ వెబ్సైట్ ని ఇక బ్యాన్ చేసినట్లేనా? అయితే వాస్తవానికి ఐబొమ్మ అనేది కేవలం రవి చేతుల్లోనే నడుస్తుందా, లేకపోతే ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇతర వేరే వ్యక్తుల చేతుల్లో కూడా దీనికి లాగిన్స్, పాస్వర్డ్స్ అనేవి కూడా వేరే వ్యక్తుల చేతుల్లో ఉన్నాయనేది కూడా ప్రస్తుతం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది కాబట్టి సో రవి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా ఐబొమ్మ అనేది త్వరలో క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో కింగ్ పిన్ గా ఉన్నాడు. ఐబొమ్మ నిర్వహణలో పైరసీ తిమింగళంగా చాలా కింగ్ పిన్ గా వ్యవహరిస్తున్నటువంటి ఇమ్మడి రవిని
పట్టుకున్నారు కాబట్టి సో ఇప్పుడు అతని ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు ఐబొమ్మ నిర్వాహకునకు సంబంధించి యొక్క వెబ్సైట్ నిర్వాహకునకు సంబంధించినటువంటి అందరి మూలాలను కూడా పట్టుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఐబొమ్మ వెబ్సైట్ను కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. కాకపోతే ఇది పూర్తిగా హ్యాకింగ్ ఎక్స్పర్ట్స్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కాబట్టి మరి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా రవి ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు చేరుతుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం అనేది ఉంది. ఒకవేళ పోలీసులు కనుక ఐబొమ్మ నిర్వాహకునికి సంబంధించినటువంటి అందరినీ కూడా ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఐబొమ్మ వెబ్సైట్ అనేది క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమకు భారీ ఉపశమనంగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతర వెబ్సైట్లతో పోల్చినప్పుడు, పైరసీ వెబ్సైట్లతో పోల్చినప్పుడు ఐబొమ్మ అనేది చాలా కీలకమైనటువంటి వెబ్సైట్గా ఉంది ఈ పైరసీ సినిమాలను ప్లే చేయడంలో. ఒక సినిమా థియేటర్లోకి రాకముందే అలాగే వచ్చిన మరుక్షణం కొన్ని గంటల్లోనే ఐబొమ్మలోకి వచ్చేస్తుంటుంది. వ్యూవర్షిప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇటువంటి వెబ్సైట్ అనేది క్లోజ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా సినీ పరిశ్రమకు ఒక ఉపశమనంగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అందరినీ పట్టుకొని అరెస్ట్ చేస్తారా, లేకపోతే లాగిన్స్ అనేవి కూడా సర్వర్లకు సంబంధించి ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి పూర్తి కింగ్ పిన్ గా కూడా రవినే ఉన్నాడా అనే విషయం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో ఉంది. కాబట్టి ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత ఐబొమ్మ అనేది చాలా కీలకంగా, అంటే పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మను క్లోజ్ చేసినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రత్న, అలాగే ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ఏమంటుంది? ప్రస్తుతం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇది ఓవరాల్గా ఇది కొంత పోలీసులు అంటే గతంలో సిపిగా, హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్ దీని మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఆయన తర్వాత దానిని ఇప్పుడు ప్రస్తుత సిపిగా ఉన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన వేరొక డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ పైరసీలకు సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా తన వాయిస్ను బలంగా వినిపించినటువంటి వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి ఆ సజ్జనార్. ఇప్పుడు ఆయన చేతుల్లోనే బాధ్యతలనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్స్ కు సంబంధించి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కావచ్చు, ఈ పైరసీ బోతాలను పూర్తిగా తరిమికొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రస్తుతం సినిమాలకు సంబంధించి ముఖ్యంగా చిన్న నిర్మాతలు, మధ్యస్థాయి నిర్మాతలు 2 కోట్ల రూపాయలు పెట్టి 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు నిర్మించినటువంటి ఒక యావరేజ్ మార్కెట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కు ఇది భారీ ఉపశమనంగా భావించాలి. గతంలో అనేక మంది నిర్మాతలు ఈ యొక్క వెబ్సైట్లు ద్వారా పైరసీ సినిమాలు అనేవి వస్తూ ఉండటంతో తీవ్ర స్థాయిలో నష్టాలను చూసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు కొంత వాళ్ళందరికీ కూడా ఉపశమనం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ రత్న, థ్యాంక్ యూ.